మా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి డిఎస్సి ప్రకటించాం. దాని మీద పిటిషన్లు, డిఎస్సి జరపడానికి వీల్లేదు. దాని ఎలక్షన్ కమిషన్ వాళ్ళ పైన ఎలక్షన్ కమిషన్ తప్పట్లే. వాళ్ళు ఎవరి కింద వాళ్ళు దృష్టికి వస్తే దాన్ని చేస్తారు. డిఎస్సి ఎప్పటి నుంచి విద్యార్థులు కోరుతున్నారు? ఎవరు? అన్ఎంప్లాయిడ్ యూత్. అప్పటి నుంచి అన్ని చేసి 6,100 పోస్టుల్ని మేము ప్రకటించాం. దాన్ని కోర్టులో వచ్చి దానికి సమయం ఇవ్వాలని చెప్పింది. టెట్ ఎగ్జామ్కి, డిఎస్సి పరీక్షకి ఫైన్ అని చెప్పాం. దాన్ని డేట్ని మాడిఫై చేసాం. ఎన్నికలకి పోయిన దానికి సంబంధం ఉంటే అనుకోవడానికి లేదు. ఇవాళ ఎన్నికలు ప్రకటించిన తర్వాత మేము డిఎస్సి ప్రకటిస్తే అనుకోవడానికి కాదు కదా. దానివల్ల ప్రభుత్వానికి ఏం లబ్ధి వస్తాయి? మళ్ళీ పైపెచ్చు ఇది అంటారు. చూశాను ఇవాళ ఏదైతే కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిన తర్వాత అది పెట్టుకోమన్నా ఓకే ఫైన్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిర్ణయాన్ని ఆమోదించాలి కాబట్టి తప్పకుండా బాధ్యత గల ప్రభుత్వంగా రాజ్యాంగబద్ధంగా చేస్తాము. ఆ డేట్లు కూడా త్వరలోనే, ఎప్పుడు ఎన్నికల ఇబ్బంది ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటిస్తాం. ఆ డేట్లు కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు పెట్టుకోవాలని కూడా అది ప్రకటిస్తాం. ఓట్లు లెక్కింపు అయిన తర్వాత, సర్టిఫికేషన్ అయిపోయిన తర్వాత ప్రకటిస్తాం. ఈ లోపే ఆ డేట్లు కూడా ప్రకటిస్తాం. అది కూడా రేపు ఎల్లుండి ఎలక్షన్ కమిషన్ రాస్తాము. వాళ్ళు పర్మిషన్ తీసుకొని డేట్లు ప్రకటిస్తాం. అంటే నేను అంటుంది ఏంటి, ఏ ఆలోచనతో ఉన్నది ప్రతిపక్ష పార్టీలు, కూటమి ఏ ఆలోచన ఉన్నాయనేది దానికి ఉదాహరణలు చెప్తున్నాను మీకు. ఏ అంశాన్ని తీసుకున్నా ఏదో ఒక అడ్డు పెట్టుకున్నాను. ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికొచ్చినా అది ప్రజలు పనికొచ్చేది, ఆ వ్యక్తులకు పనికొచ్చేది, ఆ వర్గాలకు పనికొచ్చేది అంటే వెంటనే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి దాన్ని ఎలా రిజాల్వ్ చేసి ఏ రకంగా చేయాలనేది ప్రయత్నాలు 5 సంవత్సరాల బట్టి ప్రయత్నాలు చేస్తాం. ఇండివిజువల్స్ ఎవరో ఒక వ్యక్తికో లేదా ఒక చిన్న వర్గానికో మన మిగతా వర్గాలు నష్టపోతున్న ప్రతి అంశాన్ని కూడా నెరవేర్చాం. అందుకే అంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తున్నారు. 5 సంవత్సరాలు మంచి జరిగితేనే నాకు ఓటు ఇవ్వండి. మీరు ఆనందంగా ఉండి మీరు హ్యాపీగా ఉంటేనే మీ కుటుంబంలో నాకు ఓటు ఇవ్వండి అని. డెమోక్రసీలో ఎవరైనా ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు భారత చరిత్రలో అడిగారు ఎవరైనా ఈయనలాగా? చంద్రబాబు నాయుడు నన్ను అడగమానండి, ఆ మాట చెప్పానండి, చెప్పాడా? ఏదో ఉద్ధరించేస్తాడు. ఏడు ఉద్ధరిస్తారు? 5 సంవత్సరాలు వచ్చి ఇది అప్పుడే పుట్టిన పసికందు ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నేను సీనియర్ని, నాకు ఇవ్వండి, నేను దీన్ని తీర్చిదిద్దాను. ఏం తీర్చిదిద్దావు? నీ కులానికి, నీ వర్గానికి, నీకు దాని నుంచి ఆదాయం పెంచుకోవడానికి అమరావతి అనే బూత్ని పెట్టి ఓ గ్రాఫిక్స్ పెట్టి 5 సంవత్సరాలు గడిపిస్తావు. ఏం చేస్తావు చెప్పండి? ఎవరికైనా లాభం వచ్చిందా? దోపిడీ చేసావు. పేదవాడి తాలూకు, అక్కడ ఉన్న బలహీన వర్గాల తాలూకి, పేదల తాలూకు భూముల్ని ముందే కొనేసి వాళ్ళ దగ్గర అక్కడ పెట్టి దానికి వచ్చి వాల్యూ యాడ్ చేసుకోవడానికి, ఎప్రిసియేషన్ తెచ్చుకోవడానికి నువ్వు చేసిన దుర్మార్గమైన ఆలోచనతో చేస్తావు. అంతకంటే ఏం చేస్తావు? దానివల్ల నష్టపోయింది, రాష్ట్రం నష్టపోయింది. అవునా కదా? ఇది వాస్తవాలు కదా ఇవి. ఏమి ఎక్కడ కూడా నేను అవాస్తవం చెప్పట్లే కదా. జగన్మోహన్ రెడ్డి ఆలోచన సమసమాజం స్థాపించాలని ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచన ఉందో ఆ ఆలోచనతో బడుగు బలహీన వర్గాలని కాకుండా ప్రాంతాల్లో కూడా సమతుల్యం ఉండాలనే ఉద్దేశంతో
అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మరి కార్యక్రమాలు చేశారు. ఇది కరెక్ట్ కాదా? అందులో భాగంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఆయన ప్రకటించాడు. ఆ కార్యక్రమం చేశాడు. దాని మీద కోర్టుకు వెళ్ళారు. అమరావతి నేను ప్రకటించినప్పుడు ఎక్కడైనా సరే ఏ ఒక్కరైనా వైఎస్ఆర్ పార్టీ కోర్టుకు వెళ్ళిందని చెప్పండి. నువ్వు ఎంత దోపిడీ చేస్తున్నప్పుడు రాజకీయ పోరాటం చేశాం, ఇది తప్పని చెప్పాం, ఇది దోపిడీ అని చెప్పాం. చెప్పండి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని పెడితే ఏం చేస్తూ మళ్ళీ తగునమ్మా అంటూ ఇక్కడ వచ్చి బయట వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళు దోపిడీ చేయడానికి ఇక్కడ మళ్ళీ ప్రయత్నాలు. ఒక్క విషయాన్ని అడుగుతున్నాను చెప్పండి, తమ ద్వారా మీరు కూడా ఆ ప్రశ్న వేయాలి. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఐఎమ్ సారీ టు మిమ్మల్ని ఆ మాట అన్నానని. ప్రజాస్వామ్యంలో పత్రిక మీకు పూర్తి చేస్తారు. మీరు వచ్చిన క్వశ్చన్ అడుగుతారు, మీరు ఇష్టమైతే ఆన్సర్లు చెప్తారు, మానేస్తారు. కానీ ఈ మాట అన్నాను ఎందుకంటే ఇవాళ మన విశాఖపట్నానికి సంబంధించి ఒక సమస్య ఉంది, పెద్ద సమస్య ఉంది. అందులో ప్రధానంగా ఒక సమస్య స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ చేతిలో లేదు కదా, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందే కదా. మనం ప్రొటెస్ట్ మనం తెలియజేశాం కదా, ప్రధానమంత్రి సాక్షాత్ ప్రధానమంత్రి సమక్షంలో తెలియజేశాం కదా, మా పార్టీ స్టాండ్ చెప్పాం కదా, మా పోరాటం మీకు పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ మద్దతు ఇస్తూనే వాళ్ళకి ఏ విధంగా బ్యాక్ సపోర్ట్ ఇచ్చాం కదా. అవాళ కాదు వైసీపీ పార్టీ అంతా చేసిందని చెప్పని వాళ్ళు మా అమ్మాయి దుమ్మెత్తి పోశారు. మోడీ గారు జగన్మోహన్ రెడ్డి కలిసిపోయారని చెప్పని. ఇప్పుడు ఎవరితో మోడీ గారితో ఎవరు కలిశాడు? జగన్మోహన్ రెడ్డి కలిసారా? వైసీపీ పార్టీ కలిసిందా? ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసింది కదా. నిన్న ఇప్పుడు చూశాను, సెలబ్రిటీ పార్టీ నాయకుడు జనసేన పార్టీ నాయకుడు మాట్లాడుతూ నేను ఒకటే మాట చెప్తాను 10 మాటలు చెప్పాను. ఆ రోజు ఏం చెప్పు, పాసిపోయిన లడ్డూలు అని చెప్పా, అవునా కదా? ఏమయ్యా ఇప్పుడు పాసిపోయిన లడ్డూలు? ఎందుకు జతకట్టవలసి వచ్చింది? మరి రేపు ఉదయం మరి ఈ 3 పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్తాయి? కూటమి ఏం చెప్తాయి చెప్పానండి? నేను డిమాండ్ చేస్తాను, వెంటనే ప్రకటన చేయాలి. వాళ్ళు ప్రచారాలు మొదలుపెట్టిన లోపలే కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రకటన రావాలి అనేది మా డిమాండ్. దీన్ని నిర్వహించుకుంటున్నామని. లేకపోతే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అసలు ఈ కూటమి తిరగడానికి ఆస్కారం ఉండకూడదు. ప్రజలకు నేను కోరుతున్నాను. వాళ్ళు తిరగడానికి ఎలా చేశామంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితులు మన ముందు ఉంటున్నాయి. తర్వాత అసలు వాళ్ళ గురించి రావడానికి వీల్లేదు వీళ్ళు, ఆ పార్టీలు. దాని మీద సమాధానం చెప్తే కానీ ఏంటి అర్థం అవట్లే. అంటే ప్రజలందరూ అమాయకులు అనుకుంటున్నారు. నేను 30 సంవత్సరాలు రాజకీయాల్లో 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు అయితే మేము 32-33 సంవత్సరాలు పెట్టున్నాం. అది పార్టీ ఇండస్ట్రీ మాది వచ్చి దానికంటే తక్కువ ఇండస్ట్రీ మాది. ఇది 15 సంవత్సరం నేను మంత్రిని ఈ రాష్ట్రంలో. మా క్యాబినెట్ సీనియర్ మోస్ట్. అన్ని అంశాలు చూశాను, అన్ని ఇబ్బందులు చూశాను. రాష్ట్రం జరుగుతున్నప్పుడు దీన్ని పోరాటంలో ఉన్నాను. పాపం కాంగ్రెస్ పార్టీ మీద వేశారు. ఓకే, ఏది రాష్ట్రం దాన్ని మద్దతు ఇచ్చింది ఎవరు? మద్దతు ఇవ్వకపోతే విభజన ఎలా జరుగుతుంది? ఆ రోజు ఎర్రంనాయుడు గారి కమిటీతో నుంచి కమిటీ చేసినప్పుడు ఏం రిపోర్ట్ ఇచ్చింది ఎర్రంనాయుడు కమిటీ రిపోర్టు? విభజన చేయడానికి వీళ్ళు ఇచ్చిందా? విభజన చేయడానికి
చేసిన మన అవసరాలు తీర్చుకోవాలని ఇచ్చిందా? కమిటీ రిపోర్ట్ చెప్పనండి. తెలుగుదేశం పార్టీ మరి ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా మరి ఎక్కడున్నారో స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఆవిడ ఏంటి స్పీచ్ ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ స్పీచ్ ఆవిడ ఏమి ఇచ్చారు లోక్సభలో? దాంతోపాటు కాకినాడలో వాళ్ళ డిక్లరేషన్ ఏమి ఇచ్చారు రాష్ట్ర విభజన గురించి? ఇవాళ మళ్ళీ ఆ పార్టీలు వచ్చి జత కట్టుకొని ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాయి ఇక్కడ కూటమి అనుకొని. ఏమి ఎంతవరకు ఏంటి ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా మీకు ఆలోచన చేస్తున్నారు? అధికారం ఇచ్చినప్పుడు వచ్చి అధికారం దుర్వినియోగం చేసి కాలయాపన చేసి సొంతానికి స్వార్థానికి దాన్ని వాడుకొని రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల తాలూకా సంక్షేమాన్ని, అందులో ఉన్న రైతులు కానీ, బడుగులు కానీ, బలహీన వర్గాలు కానీ, రైతు కూలీని కానీ, విద్యార్థులు కానీ ఎవరిని కూడా పట్టించుకోకుండా ఇవాళ తగ్గుదమ్మా అంటూ నాకు మళ్ళీ ఓటిస్తే ఏం చేస్తాం? మళ్ళీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నీ పేరుని, నీ బ్రాండ్ ఒక్కటంటే ఒకటి చెప్పానండి. చంద్రబాబు నాయుడు నా మార్క్ అని. ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ కానీ లేదు, ఆ రోజు తండ్రి గారు రాజశేఖర్ గారు కానీ బ్రాండ్ అంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, మన చేతుల్లో 10,000 చాలు చెప్పుకెళ్తే. ఆ మహానుభావుడు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు, మేజర్గా రైతుకి ఇచ్చిన ఉచిత విద్యుత్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ 1 కాదు ఇలా చెప్పుకెళ్తే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు 1 కాదు, 2 కాదు, 3 కాదు, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాడు నేడు కానీ